హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి వనం లైఫ్ టీవీ. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక చూపిస్తాను. దీని పేరు ఈసబ్గోల్ గింజలండి. ఈసబ్గోల్ అంటారు, కొన్ని ప్రదేశాల్లో ఈసబ్గౌల్ కూడా అని అంటారు. దీన్ని సిలియం రస్క్ అని అంటారు. ఇవి మనకి 2 రూపాల్లో దొరుకుతుంది. గింజల రూపంలో దొరుకుతుంది, ఇట్లా నూక రూపంలో దొరుకుతుంది. ఇప్పుడు మాకు దొరికింది అయితే నూక రూపంలో. నేను గింజల కోసం కూడా వెతుకుతున్నాను, అది కూడా ట్రై చేస్తాను. ఇక్కడ దగ్గరలో ఉన్న షాప్స్లలో ట్రై చేస్తే దొరకలేదు. నాకు ఇది మెడికల్ షాప్లో దొరికిందండి, మెడ్ ప్లస్లో దొరికింది. అన్ని మెడ్ ప్లస్లో, తర్వాత మెడికల్ షాప్స్లో, ఆయుర్వేదం షాప్స్లలో కూడా ఉందండి ఈసబ్గోల్ రస్క్ అనేది. ఇది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాల గురించి తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఇది మనము కొంతమందికి తెలియకపోవచ్చు. ఈసబ్గోల్ అనేది ఇది నీటిలో వేయగానే జెల్ రూపంలో ఉంటుందండి. ఇందులో చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. మహిళలు తప్పకుండా తీసుకోవచ్చు, పురుషులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది అందంని ఇమిడింపచేసేటువంటి విటమిన్ ఈ అనేది ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇందులో చాలా రకాలైనటువంటి ఖనిజాలు దాగున్నాయి. ఈ విత్తనాలు కాస్త నూక రూపంలో ఉంటాయి, గింజలు అయితేనేమో పడవ రూపంలో ఉంటాయి. ఆ గింజలు దొరికినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా నూక అయితే ఈ విధంగా ఉంటుందండి. దీనికి ఎటువంటి టేస్ట్ ఉండదు. మనము షుగర్లో కలిపితే స్వీట్గా ఉంటుంది, ఉప్పులో కలిపితే ఉప్పు టేస్ట్ ఉంది, ఆ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అనేది ఏమీ ఉండదండి. చాలా ఇది జిగురులాగా ఉంటుంది. నీళ్ళలో వేయగానే మనకి జిగురులాగా కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఏ రకంగా తీసుకోవచ్చు అనేది చూపిస్తాను. దీంట్లో రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ముందైతే మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది చాలా అద్భుతమైన ఔషధ గుణం అనేది చెప్పవచ్చు. ఈ మలబద్ధకంతో మనకి చాలా సమస్యలు వస్తాయండి. సగం జబ్బులు, మానవ శరీరంలో ఉన్నటువంటి సగానికి పైగా జబ్బులు కేవలం మలబద్ధకంతో వస్తాయండి. ఈ మలబద్ధకం సమస్య అనేది మనం తగ్గించుకుంటే చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. దీన్ని ఏం లేదండి, జస్ట్ గోరువెచ్చటి నీళ్ళలో 1 స్పూన్ ఈ ఈసబ్గోల్ గింజల్ని వేసి రాత్రిపూట భోజనం తర్వాత మనం పడుకోవడానికి ముందు దీన్ని తాగాలండి. ఇది తాగినట్లయితే మీకు ఉదయం అయ్యేసరికే అసలు ఇక మలబద్ధకం అనేది జాడిచ్చి కొడుతుంది అనమాట. ఆ రకంగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళు దీన్ని తీసుకుంటే దీంట్లో ఫైబర్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. ఇది శరీరం లోపల భాగాలనే కాకుండా బయట వాటిని కూడా కాపాడేందుకు చాలా బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా మనకు దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజలను మనము కొంచెం వాటర్ కలిపి రాసినట్లయితే అవి త్వరగా తగ్గిపోతాయి. అదేవిధంగా దీన్ని తీసుకున్నట్లయితే తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజలను తీసుకున్నట్లయితే మా సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా మానసికంగా కూడా మనం ప్రశాంతంగా ఉండవచ్చు. దీన్ని తీసుకున్నట్లయితే రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలో ఉన్న మలినాలను తగ్గించడంలో దీని తర్వాతే ఏదైనా అని చెప్పవచ్చు. అదేవిధంగా శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధపడేవారు గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు. అదేవిధంగా ఇలా చేయడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడటం పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది. క్రీడాకారులకు ఈ గింజలు అద్భుతంగా ఉపయోగపడతాయనే చెప్పవచ్చు. దీనివల్ల నీరసం, నిస్సత్వ రాదు కాబట్టి ఆటలాడే వాళ్ళకి ఎనర్జీ అనేది వస్తుంది. దీన్ని ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చండి, అది పెరుగుతోటి. ఇది పెరుగుతో తీసుకున్నట్లయితే మనకి ఇంకా చాలా రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు, కిడ్నీలో మంట, మూత్రంలో మంట, తర్వాత గుండె సంబంధ సమస్యలు, షుగర్ పేషెంట్స్ అందరూ కూడా ఈ విధంగా వాడుకోవచ్చండి. ఏం లేదండి, ఈసబ్గోల్ గింజలను తీసుకొని 1 స్పూను ఈ పెరుగులో ఆ ఈసబ్గోల్ గింజలు వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ వేసుకోవాలండి. 1 స్పూన్ ఈసబ్గోల్ గింజలు వేసుకోవాలి. గొంతులో మంట, ఆస్తమా, తర్వాత జ్వరము, తలనొప్పి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ గింజల్ని తీసుకున్నట్లయితే తక్షణ ఉపశమనం వచ్చేస్తుంది. ఇది బాడీకి చాలా చలవండి. కొంతమంది బాడీ చాలా హీట్గా ఉంటుంది. అలాంటి వారు తీసుకున్నట్లయితే మనకి బాడీ చలవ వచ్చేస్తుంది. బీపీ మాటికి పెరుగుతుందా, అయితే దీన్ని ఖచ్చితంగా తీసుకున్నట్లయితే బీపీ అనేది నెమ్మదిగా అదుపులోకి వస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చేపలతో పోలిస్తే ఇందులో 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, అదేవిధంగా హృదయ సంబంధ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. బ్యాక్టీరియా సంబంధ సమస్యలతో బాధపడితే వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. మంచి యాంటీబయాటిక్గా, యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది. దీన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మన చర్మ సమస్యలు అన్నీ కూడా అరికడతాయి. చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ ఈసబ్గోల్ గింజలను మీరు
ఆహారంలో భాగం చేసుకోండి. ఒకటేంటంటే గర్భిణీ స్త్రీలు ఒకటి, తర్వాత చాలా చిన్న పిల్లలు దీన్ని కొంచెము అవాయిడ్ అయితే కొంచెం బెటర్ అండి. దీన్ని ఫైబర్ రిచ్‌గా ఉండడం వల్ల కొంచెం పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి పిల్లలకు అవసరం లేదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో అవసరమైన ఫోలేటు, నియాసిన్ అనేవి చాలా ముఖ్యంగా ఉంటాయి. ఇందులో క్యాలరీస్ కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 రకాలుగా మనం ఈసబ్గోల్ గింజలను మనం వాడుకోవచ్చు. చూసారు కదా! టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. షుగరు, బీపీ ఇటువంటి సమస్యలన్నిటిని కూడా తగ్గిస్తుంది. జుట్టుకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈసబ్గోల్ గింజలనేవి. ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ ఈసబ్గోల్ గింజలను మీరు తీసుకోండి. అన్ని ఆయుర్వేదం షాపులలో చాలా దొరుకుతుందండి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి మనం బయటపడవచ్చు. చూసారు కదా! మన జీర్ణ వ్యవస్థను సక్రమంగా కాపాడడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాఫీ, టీల బదులుగా దీన్ని వాడండి. వాడినట్లయితే మీకు కడుపులో మంట, కడుపుబ్బరము, తర్వాత అల్సర్సు ఇటువంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. చూసారు కదా! చాలా సింపుల్ అండి. ఈసబ్గోల్ గింజలను మీరు వాడండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని